వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నిన్న వీడియో అయితే పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ లాగ్ అన్నమాట. అన్నం అయితే వండేసాను. స్నూపీ జున్ను పాలు కావాలని అల్లాడిస్తున్నారన్నమాట. స్నూపీ వచ్చి పాలు అయితే అడుగుతూ ఉంటే పోసి ఇచ్చాను. చూపిస్తుంది, పాలు చూపిస్తుంది. ఇచ్చేదా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ పండగకి అన్నీ రెడీ చేస్తుంది, బూ వండుతుంది. ఈరోజు నేను బోదిన్ను సాంబార్ చేస్తుంది మా అమ్మ. ఏం చున్నా నువ్వు కూడా చెప్పు. మా పప్పు పప్పు చేసింది మా అమ్మ. చీపు వండట్లేదు ఈరోజు సాంబార్ చేస్తుంది. మేము బూ తినము, ఎట్ట చేయాలో ఏమో అని చెప్పుమా. స్నూపీ పచ్చి పాలు కూడా తాగుతుంది. మా ఇంటికాడ నుంచి తెస్తారు కదా, అదే పాలు పోపించుకుంటాం సాయంత్రం పూట. వాళ్ళు కానీ తెచ్చారంటే మాత్రం వెనకాలే వస్తుంది అనమాట. నాకు పోయి పాలు తాగుతాను అని ఇష్టం, లేకపోతే మాత్రం రాదు. ఇప్పుడు వచ్చి చూపిస్తుంది ఇక్కడ, నాకు పొయ్యి పాలు నేను తాగుతాను. డిపో నుంచి లీటర్ అయితే తెప్పించాను పాయసంలోకి, ఇంకా మాకు కాఫీకి అయినా ఉంటాయనేసి ఒక 2 రోజులకి ఎక్స్ట్రాగా. మేము పోపించుకునే పాలు కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే ఇట్లా తెచ్చుకుంటాము. మా అమ్మాయి అట్లా తాగుతుంది అన్నమాట పాలు కాఫీ, అందుకోసమని ఎక్స్ట్రాగా అయితే తెచ్చుకుంటాము. ఒక 2-3 రోజులకైతే సరిపోతాయి. రోజు పోసే పాలు కాకుండా ఇవి అయితే తెచ్చుకుంటాం బయట అయితే డిపో నుంచి. ఆ పాలు చూసి అడుగుతుంది స్నూపీ అయితే, అందుకని పోసి చల్లార్చి తాపిస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. కాలుతున్నాయి పండి ఆడ పెడతా, పండి ఫ్యాన్ కింద పెడతా, పండి కాలుతున్నాయి పద. వీడు వాదుకు తాగుతాడు, ఇష్టంలే కానీ వాదుకు తాగుతాడు. స్నూపీ తాగితేనే తాగుతాడు, తింటేనే తింటాడు. వాడైతే జున్నోడు, లేదంటే వచ్చి అడగడు అనమాట. బిస్కెట్లు అయితే డెంటా స్టిక్ బిస్కెట్స్ అవి అయితే అడుగుతాడు. ఇప్పుడు తినే బిస్కెట్లు అవి వాడు పెట్టేసాము, ఆకలినప్పుడు తింటాడు అన్నమాట. నాన్న వచ్చాడు. ఏమియా ఇలా మిషన్లా గుడ్లు ఇంకా ఎక్కడని చెప్పావా? తెలిసే ఇల్లు ఇక్కడ పంచరేసి వచ్చాడా? నాకు చెప్పేసిందంట పాప, అందుకోసమని దండం అంటున్నాడు. పట్నంకా రాజు నేనే వీడియో తీసుకోవాలా, అంతా మాటలు పడిపోతాయి, కాపీ రైటింగ్ వచ్చేస్తుంది. అంతకుముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేసేసాను. కాపీ రైటింగ్ అనేసి వచ్చేసింది అనమాట. వీడియో కాపీ రైటింగ్ పడింది అనేసి డిలీట్ చేసి మళ్ళా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకున్నా. సాంబారు, మినప్పొడ, పచ్చడి, పప్పు, పందిరి చుట్టూ పాయసం చేయలేదు. పాలు కూడా తెచ్చాడు. నువ్వు రారా అడిగాడు మహానుభావుడు పాయసం అని. పెట్టి ఎంత అంటే అంత. ఎంత నానా? 11 అయిందంట. మన నెల్లూరు పోయాం కదా, మా అత్తమ్మకి మా మామయ్యకి కూడా తెచ్చేసాము నట్టంటి పెట్టేదానికి గుడ్డలు. సాంబార్కి పప్పు అయితే ఎన్నిస్తున్నాము.
మా చార్వి అయితే ఈరోజు ఎక్కువ అల్లాడించలేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా పనులు చేస్తుంది, గుడ్లు తిప్పి ఎండకేయటము, ఇంట్లో సామాన్ అయితే తోమింది, అదే అంట్లు తోమింది. ఇంకా నేను చిమ్మేసి ఇల్లు అయితే కడిగేసి చేశాను. అప్పుడు దాకా ఒప్పుతా ఉంటే గమ్ము కూడా నీళ్ళు మేల్కొనే ఉంది. ఏడ అల్లాడిసిద్దో పనులన్నీ ఆగిపోతాయి అనుకున్నాము. ఈరోజు మాత్రం అల్లాడించలేదు, వాళ్ళ అమ్మ కూడా పక్కన లేదనమాట. పనులన్నీ చేసుకున్న దాకా గమ్మగా ఉంది మా చారి. ఈరోజు బంగారం బిడ్డ. ఈరోజు వాళ్ళ జేజమ్మకి నట్టింటి పెట్టుకుంటున్నారు అనేసి వదిలేసింది అన్నమాట మమ్మల్ని ఫ్రీగా. మా జేజమ్మకి పెట్టుకుంటున్నారు. పోయినసారి మా పాప కడుపుతో ఉండిందనమాట, అంటే ఉండిందని కూడా మాకు తెలీదు, నెల కూడా తప్పలేదు, బాగానే ఉండింది, కళ్ళు జరుగుతున్నాయి అట్లా అంటుంది. మామూలుగా పని ఎక్కువైపోయిలే, నేను ఇంట్లో సామాన్ అంతా చేయించాను అనమాట, అట్లా ఉండిందనమాట. తర్వాత నట్టింటి పెట్టుకున్న మా అత్తకి ఇంటికి వెళ్ళింది. పండగ పోయి ఎన్ని రోజులు కదా, పండగ పోయి అంటే 18వ తేదీ అట్లా అనుకోండి, 18, 19 తేదీల్లో అప్పుడు వామిటింగ్ అయ్యి ఇంటికైతే వచ్చిందనమాట. తీసుకొని వచ్చాడు వాళ్ళ నాన్న. అంతే సుద్ధా అప్పటి నుంచి ఉండి ఈ వద్దలో ఉండి వచ్చిందనమాట. వాళ్ళ నాన్నమ్మకు పెట్టుకొని పోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది. అంతే వాంతులు అయ్యి తర్వాత వచ్చింది, హాస్పిటల్కి తీసుకుపోతే ఇంకా ఏం పిండం ఏర్పడలేదు, ఊరికే ఉమ్మ నీళ్ళు కొండ ఉంది అంతేను అని చెప్పి అన్నారు. ఏమన్నా డేట్ వస్తే తీసుకొని అన్నారు. తీరా చూడకపోతే ఈ సంవత్సరం ఆమె కూడా జేజమ్మకు పెట్టుకుంటుంది నట్టింట. కందిపప్పు ఎగస్ట్రా వేసేసుకొని పప్పు కూడా తీసి పెట్టేసుకుంటాను, సాంబార్కి కాకుండా. మా అత్తమ్మ ఇట్లానే చేసేదనమాట, కందిపప్పే తీసేసి పప్పులాగా చేసి పెట్టేసేది. అట్లానే నేను చేసి పెట్టేస్తాను, మా పిల్లలకు కూడా ఇట్లానే ఇష్టము. మా ఇంటి దగ్గర అయితే చాలా సందడిగా ఉంటుంది. ఇంకా అందరూ సంక్రాంతి రోజు ఉదయాన్నే 6 అట్లాగా 7 ఆ టైంకి భిక్షాటన అయితే వచ్చేస్తారనమాట. వాళ్ళైతే బియ్యం కానీ వడ్లు కానీ ఉంటే మన ఇంట్లో ఏ ఉంటాయి పెట్టి చేస్తారనమాట. ఒక 150 మంది, 50 మంది, 100 మంది అట్లాగా. కొంతమంది ముందే వెళ్ళిపోతారు వచ్చేసి కూడా, మేము అప్పటికి రెడీ అవ్వకపోతే ఉదయాన్నే లేకుండా ఉంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా తొందరగా లేపేసి మా పిల్లల్ని స్నానం చేయించేసి ఆడ అయితే కూర్చోబెట్టేసేది, బియ్యం బస్తాడు పెట్టి ఇంకా అందరికీ అయితే పంచేదన్నమాట. ఇంకా 10 గంటలకు 11 గంటలకి మంగళోళ్ళు వస్తారనమాట. ఆ మంగళోళ్ళకి కూడా మనం ఏమన్నా చేసుకొని ఉంటాం కదా స్వీట్లు, అవి బియ్యము దక్షిణ అవన్నీ పెట్టేసి ఇస్తామన్నమాట. తర్వాత జంగం దేవర్లు అంటలా వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా వచ్చి మన పెద్దోళ్ళ పేర్లు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు కూడా చెప్పేసి వెళ్తారనమాట. ఇంకా చాలా సందడిగా ఉంటుంది సంక్రాంతి రోజు అయితే. ఉన్నాయి పెట్టలేదు నేను వీడియోస్ అయితే అప్పుడైతే, ఈసారి పెడతాను ఈ వీడియోస్ అన్నీ అయిపోయినాక చూడండి ఎంత సందడిగా ఉంటుందో. ఇంకా మా అమ్మాయి ఏమంటే దేవుడికి పూలు పెట్టేసి రెడీ చేసేసింది. ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్నమ్మకి అట్లానే చేస్తుంది అన్నమాట. పటాలు తుడిసి పెట్టి అన్నీ రెడీ చేస్తే తర్వాత నేను వంటలు చేసి పెడితే వాళ్ళ నాన్న వచ్చి దీపారాజన వెలిగించి చేస్తాడు. ఇంక ఇక్కడ ఏమంటే స్టవ్ అయితే శుభ్రం చేసేసుకొని అట్లు ఉంటాయి కదా చీరలు, అట్లో వెనకాల అట్లా పెట్టేసి నూనె అంతా పడిపోయి గలీజ్గా కనపడుతుంది అనేసి ఇంకా వాళ్ళ కూతురు లేస్తుందని చల్లగా ప్లేట్లు అయితే పెడుతుంటుంది. వాళ్ళ పాపలు వేసేస్తుంది అనేసి ఇట్లాగా పెట్టాల్సింది అని అంటుంది. నీ కూతురు కదమ్మా సందడి చేస్తే అట్లా అల్లాడిస్తుంది కదా నిన్ను అని అన్నాను. ఇంక ఇక్కడ ఏమంటే గుడ్లు అయితే తెచ్చాడు మిషన్ నుంచి మా ఆయన, చూపిస్తున్నాడు. ఆడ పెట్టుకో అన్నా కానీ చూడలే ఎట్టగుట్టాడు అని చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా రెడీమేడ్ తీసుకుంటుంది, అంతకుముందు కుట్ని వేసుకుంటుండేది. మా ఆయనకి నేను తెస్తాను కదా గుడ్డ, మిషన్లో అది ఇచ్చిరాపు అని అన్నా కానీ ఇచ్చొచ్చేది లేదు. ఒకవేళ ఇంట్లో వాడుకునే గుడ్లు ఇచ్చేసి వచ్చానంటే అది టైట్గానే అయిపోయేది. ఇంక నెట్ కాదనేసి నువ్వు షాప్లోనే తీసేసుకో, నేను కుట్టించేదానికి పంపించిన నువ్వు ఉండట్లేదు అనేసి నేనైతే ఇంకా తేవటం ముగిచ్చేసాను. గుడ్డ అయితే సొక్కా బిట్లు అనమాట. తర్వాత ఇంకా మా ఆయనకి ఇజుగు పుట్టేసి బాగుంటాం లేదనేసి మా పిల్లలు కూడా
అరుస్తునేసరికి ఇంక ఈసారి సొక్క బిట్లు అయితే తెచ్చుకొని ప్యాంట్ బిట్టు సొక్క బిట్టు మిషన్లు అయితే ఇచ్చుకున్నాడు. అయితే ఇచ్చి చూపించాడు అనమాట. అవి చూపించాము. మా చార్వి అంటే ఇక్కడ వాళ్ళ అమ్మ ఏంది పూజ చేస్తుందనేసి చూస్తూ ఉంది. ఈరోజు చాలా బుద్ధిమంతురాలు అయిపోయింది. నన్ను కానీ వాళ్ళ అమ్మను కానీ ఇజిగిచ్చలేదు. అన్ని పనులు చేసుకుంటుంటే చూస్తూ ఉంది. ఇంకా పిండి వంటలు అయితే ఇవన్నీ చేశాను. పిండి వంటలు కాదు, ఇవే మామూలుగా మినప్పొడ, పచ్చడి, తాలింపు, పాయసం, వడ, ఇంకా ఇవన్నీ చేశాను. సరిగ్గా చూపించానో లేదో. ఇక్కడ కొన్ని అయితే కాల్ చేస్తున్నాను. 1 గంట అయిపోయింది అని అంటున్నాడు మా అమ్మాయి అయితే టైము. ఇంకా సరే అనేసి ఇంకా కొన్ని వడలు అయితే కాల్చి నట్టింటి కానీ ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా నట్టింటి పెట్టేసి పూజ అయితే రెడీ చేస్తున్నాను. పుష్ప ఈ కడ్డీలు అయితే వచ్చినాయి. మూడు ప్యాకెట్లు అయితే వచ్చినాయి అన్నమాట. ఫస్ట్ టైము ఇట్లా కూడా వస్తాయా అనిపించింది. పుష్ప కడ్డీలు అయితే ఓపెన్ చేసి చూశాను. ఒక 3 ప్యాకెట్లు అయితే ఉన్నాయి. అంత స్మెల్ అనిపించింది నాకైతే. మైండ్ స్మెల్ బాగుంది అని అనిపించలేదు. ఇంక ఇక్కడైతే వడలు అయితే రెడీ చేసేసాను. మా చార్వి నిద్రపోతూ ఉంది. ఆమెకి దేవుడి పాటలు అయితే ఉండాలా, ఇంకా కాపీ రైటింగ్ వస్తుంది అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా మా పాప రెడీ చేసేసింది. ఇంకా అదే చెప్తా ఉన్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా పాప చార్వికి పాటలు సౌండ్ ఉండాలి అనేసి ఇద్దండి. మా అత్తమ్మకి మామయ్యకి అయితే రెడీ చేసేసింది. నేను వచ్చేప్పటికి మా మామయ్య అయితే లేడు. మా అత్తమ్మ ఒకటే ఉండిందనమాట. మా మామయ్య మా ఆయన చిన్నప్పుడే చనిపోయాడు. మా అత్తమ్మే చిన్నప్పటి నుంచి సాగి పెద్ద చేసిందనమాట మా అత్తమ్మ. ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసిస్తే మా ఆయన అయితే పూజ చేస్తాడు. విన్నారు కదా ఎంత సౌండ్ ఉందో చూడండి. గుడిల్లో మైకులు ఉంటాయి కదా, అట్లా ఉండాలన్నమాట. ఈశ్వరుడు పాటలు, రాముడు పాటలు అవి ఉండాలా. వాళ్ళ అమ్మ ఏమన్నా మార్చిందంటే అసలు ఒప్పుకోదు, నిద్రపోదు. నాకు ఆ పాటలే కావాలంటుంది. ఇంకా ఆ పాటలే పెడుతుంది అనమాట వాళ్ళమ్మ. ఈశ్వరుడు పాటలు అవి. ఇంక ఇదిగోండి కడ్డీలు అయితే, పుష్ప కడ్డీలు 3 ప్యాకెట్లు అయితే వచ్చినాయి. అవి అయితే చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు మామూలుగా స్మెల్ బాగుంది. ఓపెన్ చేయగానే వెలిగిస్తే మాత్రం నాకు అంత అనిపించలేదు స్మెల్ ఉంది అని అనేసి. పుష్ప కడ్డీలు ఇక్కడైతే మా ఆయన సాంబ్రాణి వేసుకునే దానికి నిప్పులైతే వెలిగిస్తూ ఉన్నాడు. చాలు చాలు గౌరవంగా చెయ్య. డీజిలా అదొద్దు. చాలు చాలు. ఇంకా మా ఆయన నిప్పులు అయితే రాజేసేసాడు. ఇంకా నట్టింటి అయితే పెడతాము మా అత్తమ్మకి మామయ్యకి. మేము ఎలా పెడతామో నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ఇంతే. నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. చెప్పాక అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. లానే పెట్టేస్తాను వీడియో. బ్రెడ్ ఆపుతున్నాను.
అయితానే ఉందే